హృదయం స్పందిస్తే నవకవనం పుట్టదా, కమ్మనైన అమ్మ స్పర్శ ఆలంబనగా ఎదిగి నాన్న నీడలోనే ఒక చెట్టల్లే పెరిగి కనిపెంచిన తల్లిదండ్రుల ఈసడించు కొడుకులు, ఆత్మీయత కరువైన ఆడబిడ్డలు, తనువిచ్చిన తన వారిని మరిచిన ఈ లోకంలో నా హృదయం స్పందిస్తే నవకవనం పుట్టదా, నలుగురిలోనే పాడితే కఠినులైన కరగరా, ఒళ్ళు ఆడినట్టి గడియలే మాయే మధుర గడియలే మాయే, ఆలితోడు రాగానే గాలిలో నవాయే అయ్యో కాలమెట్లాయే, నిన్నదాకా కలిసున్నా చిన్ననాడు కలిసున్న రోజులే మాయే ఆ రోజులే మాయే, రెక్కలొచ్చి రాగానే గూడులు వేరాయే గుడారాలు వేరాయే, కొమ్మ మీద కోయిలమ్మ పాట పాడదాయే కమ్మని పాట పాడదాయే, అడవిలోని నెమలేమో నాట్యమాడదాయే ముద్దుగా నాట్యమాడదాయే, అన్నదమ్ముల మధ్యాత్మీయత ఏమాయే అనురాగం ఏమాయే, మారుతున్న కాలంలో కనుమరుగాయే అయ్యో కాలమెట్లాయే. ఈరోజు మనము నిశ్శబ్ద యుద్ధం పుస్తక రచయిత శ్రీ లింబగిరి స్వామి ఉపాధ్యాయులు గారితో మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. వారి ఇంటి దగ్గరికి వచ్చినాం, వారితో పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. పుస్తక రచన చేయాలనేటువంటి ప్రేరణ ఎలా వచ్చింది, దాని గురించి వివరించండి. నమస్కారం సుధాకర్ గారు. చిన్నప్పటి నుంచే ఈ మా చిన్నయ్య మా పెద్దన్నయ్య మా చిన్నన్నయ్య ఇద్దరు కూడా కవులు, వాళ్ళని చూసి సాహిత్యం పైన మమకారం పెరిగింది. పుస్తకాలు చూసేవి, వాళ్ళు చదివేది నేను ఇంట్లో ఉన్నప్పుడే. తర్వాత క్రమంలో నేను ఇంటర్మీడియట్ నుంచే కవితలు రాయాలనే భావన, నాలో వచ్చిన ఆలోచనలు కవితాత్మకంగా పుస్తకాల మీద కాపీల పైన రాయడం, ఆ తర్వాత పెద్దవాళ్ళ సాంగత్యం, ముఖ్యంగా డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారితో కలిసి పనిచేసే భాగ్యం దక్కడం, ఈ నేను రాసిన కవితలన్నింటినీ కూడా ఒక సంకలనం చేసేటువంటి ఆలోచన నిశ్శబ్ద యుద్ధం రూపంలో ఆవిష్కరణకు కారణమైంది. ఒక కవిత రాయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ కవి లోపల ఒక భావన ఉంటుంది. ఆ భావన యొక్క రూపము ఆలోచన, ఆ ఆలోచన యొక్క రూపము అక్షర రూపం. సో ఈ అక్షరాలని ఎలా మీరు కవితలుగానే చేయాలని ఎట్లా అనుకున్నారు? మరి పద్యం కానీ శ్లోకాలు కానీ ఎందుకు చేయలేదు? సుధాకర్ గారు మంచి ప్రశ్న అడిగారండి. సుధాకర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక కంద పద్యం రాశాను. అయితే కందము రాసిన వాడే కవి అని పెద్దవాళ్ళు అనడం వల్ల కంద పద్యం రాశాను. కానీ తర్వాత క్రమంలో సాహిత్యంలో జనబాహుల్యంలోకి వెళ్ళాలి, అందరికీ అర్థం కావాలి, సామాన్యులకు కూడా అర్థం కావాలంటే వచన కవిత అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, ఒక అద్భుతమైన సాధనంగా అనిపించింది. అందుకే మనం చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా అందరి మనసుల్లోకి అర్థమయ్యేటట్టుగా సామాన్య పాఠకునికి కూడా తెలవాలంటే అది వచన ప్రక్రియనే కరెక్ట్ అనిపించింది. అంతేకాకుండా అది అత్యంత సులువు కూడా. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా చెప్తాం కాబట్టి ఇటువైపు పద్య ప్రక్రియ వైపు కానీ మీరు అన్నట్టుగా శ్లోకాలు అవి రాయడం కానీ అటు ఆ ఆలోచన చేయలేదండి. ప్రపంచ వాంగ్మయంలోనే తెలుగు భాషకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ భాషకు ప్రత్యేకత పద్యమే. పురాతన కాలం నుంచి నేటి వరకు ప్రతి అంశం కూడా పద్య రూపంలోనే ఉంది. కాబట్టి అలాంటి వాటికి మీరు ఏ దృష్టితో చూస్తారు? తప్పకుండా తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్లరుపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స,
అన్నటువంటి అభినవ ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినటువంటి ఆ పద్యము అద్భుతమైనటువంటి పద్యము. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు. శ్రీనాథ కవి కావచ్చు, కవి సార్వభౌములు అనేటువంటి శ్రీనాథ కవి కావచ్చు, ఇంకా చాలా మంది గొప్పగా చెప్పారండి. పద్య ప్రక్రియకు సాటి రాదు. ఎందుకంటే రాగయుక్తంగా ఉంటుంది. అందరి జనాల్లో అది మనస్సు డెందమునందు కొలుకు రసజ్ఞుడు నందనంబులని అంటారు. చక్కగా చొప్పబండ్ల వల్లే సార విహీనములైన పద్యములు చెప్పిననేమి పత్రములు చేటు శిరోవ్యథ మేల్రసావలు చిప్పిలు ఇక్షుకండముల చెన్నగు సత్కవితామృతంబులను గుప్పిన డెందమునందు కొల్కు రసజ్ఞుడు నందనంబులన్ అని భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయల వారు వికటకమైనటువంటి శ్రీ రామకృష్ణుని కోరుతారు. రామకృష్ణ ఇట్లాంటి పద్యం. అలా మీరు అన్నట్టు ఆ సాహితీ ఈ ప్రక్రియలో, సాహితీ చరిత్రలో మనం గమనించి చూసినప్పుడు అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటిది, అందరినీ అలరించినటువంటిది పద్య ప్రక్రియ. ఇవాళ కొంత దాని మీద దృష్టి పెట్టకుండా వెంట వెంటనే సామాన్య జ్ఞానం ఉండి ఏ ఛందస్సు లేకున్నా వృత్తాలు జాతీయాలు ఆ ఛందస్సుల మీద పరిజ్ఞానం పూర్తిగా లేకపోయినా జనాల్లోకి తీసుకెళ్ళగలిగే అత్యంత సులువైన ప్రక్రియ కాబట్టి వచనాన్ని చాలా మంది ఎన్నుకుంటున్నారు. నేను కూడా అదే ఎన్నుకున్నానని నా భావన. సుధాకర్ గారు, పద్యము వినడానికి చెప్పడానికి కష్టమైన ప్రక్రియ అయినప్పటికీ కూడా ఎక్కువ మన్నన పొందలేదని చెప్పేసి వారి యొక్క భావన కాబోలు. అంచేత కవిత అనే అంశం పైన, సంపుటి పైన వారు ఎక్కువగా దృష్టి మళ్లించినట్టుగా చెబుతున్నారు. సో ఈ కవితా సంపుటి ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఇది ఇంకెంతకాలం కొనసాగుతుంది, అది చెప్పండి. నేను ఏమనుకుంటున్నానంటే సుధాకర్, ఇది మీకు ఇంతకుముందే చెప్పాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా వచన కవిత ఆరంభం జరిగింది. దీంట్లో ఒక 20 వరకు గేయ రూప కవితలు కూడా ఉన్నాయి. అటు వచనము ఇటు గేయము ఈ రెండింటినీ కూడా నేను కొనసాగిస్తా ఉన్నా. నా జీవన పర్యంతము నేను రచనా వ్యాసంగాన్ని కొనసాగించాలనేటువంటి భావనలో ఉన్నాను. తర్వాత చాలామంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవుల యొక్క అధ్యయనాలు, వారు రాసినటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప పుస్తకాలని అధ్యయనం చేసి, నిజానికి నేను సాహిత్యంలో సాహితీ పిపాసినే కానీ ఎక్కువ అధ్యయనం చేసిన వాడిని కాదు. కాబట్టి సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ నేను వివిధ ప్రక్రియల్లో, అంటే వచన కవితను, నా గేయ రచనను కంటిన్యూ చేస్తూనే ఏదైనా ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రక్రియను ఎన్నుకొని కవిత్వం కొనసాగిద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నానండి. ఈ కవితా సంకలనానికి నిశ్శబ్ద యుద్ధం అనే శీర్షికను ఏ ఉద్దేశంతో నిర్ణయించారు? నేను ఈ కవితా సంపుటిలో అనేక కవితలను, గేయాల్ని చేర్చేటప్పుడు నిశ్శబ్ద యుద్ధం అనేటువంటి శీర్షికతో ఒక కవిత కూడా రాయడం జరిగింది. ఆ కవితలో మమకారం, అహంకారం అనే మాయాద్వయం, ధనకాంక్ష, కీర్తికాంక్ష అనే కవల పిశాచాలు మనిషిని పరిపాలిస్తే అది ఎక్కడికో దారి తీస్తుంది. కాబట్టి మనిషి సాధ్యమైనంత వరకు నిస్వార్థంగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉండాలి, కానీ ఆ అహంకార ధోరణితో ఉండకూడదు అనేటువంటిది ఆ కవితలో చెప్పానండి. దానికోసమే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వికృతుల్ని, నా మనోభావాల్ని వెలుబుచ్చడం, అంటే నా వైపు సాహితీ రంగంలో ఏ విధంగా అయితే సమాజానికి తెలియజేయాలనుకునే ఆ నిశ్శబ్ద యుద్ధం అనేటువంటి శీర్షికను ఈ పుస్తకానికి నేను టైటిల్గా నిర్ణయించడం జరిగిందండి. సార్, మీరు రాసినటువంటి ఈ కవితా సంకలనంలో నాకు నచ్చింది మాతృభాష అనే కవిత. కన్న తల్లి ఇచ్చు కలిగంజి అయినను అమృత సమానమ్మీ అవనిలోన అనేటువంటి అంశం నన్ను చాలా ఆకట్టుకుంది. ఇది ఎట్లా, దీనికి ప్రేరణ? అంటే మనం ఎక్కడున్నా ఏం చేసినా మనకు జన్మనిచ్చింది మన అమ్మ. అలాగే అమ్మతో పోల్చదగ్గది మాతృభాష. కాబట్టి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2002లో సరస్వతి శిశు మందిర్ వాళ్ళు నన్ను వక్తగా పిలిచిన సందర్భంలో మాతృభాష మీదనే నన్ను ఉపన్యాసం ఇవ్వన్నారు సుధాకర్. ఆ సందర్భంలో
నాకు మామూలుగా నేను మాట్లాడుతూనే దానికి ముందుగా కొంత వర్క్ చేసుకున్నా, అప్పుడు ఈ కవిత రాయాలనిపించింది. అంటే మనం ఏ భాష వచ్చినా ఎన్ని భాషలు నేర్చినా కూడా మాతృభాష అనేటువంటిది తల్లి సమానం కాబట్టి అమ్మనైతే ఎలా మర్చిపోకూడదో మాతృభాషను కూడా అలా మర్చిపోకూడదు అనేటువంటి భావనతో ఆ కవిత రాయడం జరిగింది. మాతృభాష అంటే మనిషి యొక్క కలలో ఏదైతే స్వప్నం కంటాడో అది మాతృభాష అని నా ఉద్దేశం. అలాగే కాళోజీ గారు అన్నట్టు అన్ని భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటారు కదా. ఇలాంటి భాష పట్ల ఉన్నటువంటి పద్యాలు ఏదైనా ఒకటి చెప్పండి. అంటే చాలా అద్భుతంగా కాళోజీ గారు చెప్పినటువంటి వాక్యం అది. అట్లానే ఒక రైటర్ ఏమంటాడంటే, చారిత్రక భూమిక సాంస్కృతిక నేపథ్యం లేని ఏ రచయిత కూడా నిరంతర సృష్టి చేయలేడు అని చెప్తారు. కాబట్టి మన అమ్మ నేర్పినటువంటి భాష ఏదైతే ఉందో అది మనకు మన సంస్కృతి సాంప్రదాయాలు మమేకమైపోయి మన జీవన విధానంతో పూర్తిగా మిళితమైనటువంటిది. కాబట్టి ఆ మాతృభాష అనేటువంటిది మనను ఎప్పుడూ అన్ని విషయాల్ని విషయ పరిజ్ఞానాన్ని చాలా ఎక్కువ సంపాదించడానికి కారణమవుతుంది. కాబట్టి నేను రాసినటువంటి ఆ పద్యమే చదువుతాను సుధాకర్ గారు. కన్న తల్లి ఇచ్చు కలిగంజి అయినను అమృత సమానం మీ అవనిలోన మాతృమూర్తి ప్రేమ వెలగట్టలేనిది కన్న తల్లి భాష సరిపోల్చలేనిది భావగ్రహణము లేని పలు భాషల కంటే అర్థవంతమైన అమ్మ భాషని మేలు మధురమైన ఎట్టి మాతృభాషను వదిలి పరుల భాషల పట్టుకేర్చుటేలా పసలేని భాషలతో ప్రాకులాడుట కంటే జ్ఞానదాయని మన జనని భాష చాలు ఇతరులింల తిండి ఇక్షువైనను గాని పప్పుకూడు అయిన పరమాన్నమే. సరే, అలాగే హోరు జోరు అనేటువంటి కవితలో పారే నీరు గురించి నెగిటివ్ రోల్లో కనిపిస్తుంది నాకు ఈ కవిత. పారే నీరులో వ్యర్థం ఉండదు, స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ స్వచ్ఛమైన నీరు కాకుండా మీకు బురద నీరు ఎలా కనిపిస్తుంది? అంటే మీరు అర్థం చేసుకున్న కోణం వేరు. నా ఉద్దేశం ఏంటంటే, ఒక నీరు ఎలా ప్రవహిస్తుందో చక్కగా మనందరికీ ఉపయోగపడేటువంటి నిరంతరం ప్రతినిత్యం ఉపయోగపడేటువంటి నీరు ఏ విధంగానైతే అదొక ప్రవహిస్తున్నటువంటి నది, సజీవ నది మనకు ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కానీ అక్కడ నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, ఎంత అద్భుతంగా నీరు ప్రవహిస్తుందో ఇవాళ దుర్మార్గము అవినీతి ఆ ప్రవహించే నీరులాగా ఆగకుండా నిరంతరంగా కొనసాగుతుంది అనేటువంటి నా ఆవేదన. అందుకోసమే ఆ హోరు జోరు అనేలో అవినీతి హోరు జోరు ఒక ప్రవహిస్తున్నటువంటి నదీమ తల్లిలాగా వెళుతా ఉంది. అంటే ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం అనేటువంటిది నా బాధను అక్కడ వ్యక్తీకరించానండి. సరే, అలాగే నా చిట్టి తండ్రిని కంటికి రెప్పలే చూసి నానయ్యో అనేటువంటి కవిత రాశారు. ఇది నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో అనేటువంటి పాటకి పేరడిగా భావించవచ్చా? తప్పకుండా 100% అది పేరడీ సుధాకర్ గారు. అంటే వాస్తవానికి నాకు పేరడీ రాయడము ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కానీ అంశం నాకు బాగా నచ్చింది. అది దాంట్లో నా చిట్టి చేతులు అనేటువంటి ఆ గేయంలో ఎంత ఆర్ద్రత ఉందో, నేను తీసుకున్న ఈ కథా వస్తువులో కూడా తల్లి పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేస్తే ఇవాళ పిల్లలు తన స్వార్థము తన కుటుంబము మరి అక్కడి నుంచి మూలాలు కదా, అది మర్చిపోయి చేస్తున్నటువంటి అంశాన్ని నాకెందుకో బాధ అనిపించి, ఇది అయితే రాగము దానికి కరెక్ట్ ఉంటుందని భావించి రాయడం జరిగింది. నా చిట్టి తండ్రిని కంటికి రెప్పొలే చూసి నానయ్యో నా సంకల గుడ్డును పువ్వు పువ్వులే సాగి నానయ్యో
కడుపులున్న శిశువును అపురూపంగా చూసుకున్నాను, వాడు తన్నిన తన్నులకెంతో నేను మురిసిపోయాను. నిద్రలేమితో ఎర్రని కళ్ళేమో నొప్పులు పెడుతుంటే, పెరిగే కూనను ప్రేమతో పొత్తిళ్లలో ఒత్తుకున్నాను. ఆ అమ్మ తన కొడుకుని ఎట్లా పెంచుకున్నదో చెప్తుంది. చివరిగా తన బాధను, కొడుక కోడల ఇద్దరికీ నే దండం పెడుతున్నా, కొడుక కోడల ఇద్దరికీ నే దండం పెడుతున్నా, నన్ను మీ కన్న బిడ్డలోలే చూసుకోమని బాధపడుతున్నా, మిమ్ముల వేడుకుంటున్నా అనేది నా మనసులో చాలా కలిచివేసిందండి. నా మనస్సులో నుంచినటువంటి ఇది గేయం. సరే, అలాగే జీవిత భాగస్వామి అనే కవిత కూడా రాశారు. అందులో ఎన్నో రోజుల నా ఊహల కల్పనవై అనే ఒక వరుస ఉంది. ఈ ఎన్ని రోజుల నుంచి ఈ కల్పన ఉంది? మరి నారి, లహరి, కల్పన వీరంతా ఎవరు? అంటే నారి అంటే ఒక స్త్రీ, కల్పన అనేదేమో వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన పేరు. జాతకరీత్యా పేరు కుదురుతలేదు అని అంటే లహరి అని పేరు మార్చుకున్నాం. అయితే ఇవి యాదృచ్ఛికంగా నా కవితా వస్తువుకు చాలా అద్భుతంగా పనికొచ్చినటువంటి పదాలు అవి. ఆవిడ పేరులోనే అటు కల్పన, అలాగే మేం పెట్టుకున్న పేరు లహరి కాబట్టి ఆ కవితలో నా జీవిత భాగస్వామిగా తను నాకు ఏ విధమైనటువంటి ఒక ఆనందమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు అన్ని విధాలుగా సహకరిస్తుందో నేను ఆ కవితలో రాశాను సుధాకర్. సార్, మరో విషయం, ఇక్కడ మందస్మిత వదన అనే కవిత రాశారు. ఈ కవితలో మదిగదిలో పదిలమైన ముచ్చటైన మగువ అనే ఒక వరుస కనిపిస్తుంది నాకు. ఈ మగువ ఎవరైనా ఉన్నారా? మరి మీ మగువ ఎవరు? మీరు మా ఆవిడ ముందే నాకు ఇలాంటి ప్రశ్న అడిగితే సమాధానం ఎట్లా చెప్తారు సుధాకర్? అయితే రచయిత పరకాయ ప్రవేశం చేస్తాడు. ఒక ప్రేమికుడు తన ప్రేయసిని ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది, ఒకవేళ ప్రేమ విఫలమైతే ఎట్లా ఉంటుంది, ఆ క్రమంలోనే నేను పరకాయ ప్రవేశం చేసి రాసిన గేయం అది. అయితే నాకు నిజంగా నా మదిగదిలో బదిలమైంది మాత్రము నా మగువే. అందుకే ఆ దాంట్లో ఆమె ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటుంది, కానీ నాకు మగువను ఊహించుకొని వేరే ప్రేమికుడు ఎట్లా భావన చేస్తాడో కల్పనతో రాశానది. మందస్మిత వదనా నా మది దోచిన లలనా, నా అంతరంగమందు అలజడి రేపిన జానా, అందమంటే నీదేలే ఆత్మీయ ప్రాణమా, అనురాగపు తోటలోన విరబూసిన కుసుమమా. తన అనురాగపు జల్లులు ఆ తోటలో విరబూసిన కుసుమాలు ఇవాళ నా 56 ఏళ్ల జీవిత ప్రస్థానంలో, మా 28, 29 ఏళ్ల మా జీవిత భాగస్వామ్యంలో అనేకమైనటువంటి అనురాగపు ఆ కుసుమాల్ని నేను చూశాను. అవి నా జీవితానికి ఇవాళ పూలబాటలైన. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మా పిల్లల్ని నాకంటే ఎక్కువ సింహభాగం తనే వాళ్ళని ప్రయోజకుల్ని చేయడంలో ఇవాళ నా పిల్లలిద్దరు చిరంజీవి శ్రీపరంబదూరు కౌశల్, శ్రీపరంబదూరు కశ్యప్, వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా స్థిరపడడానికి నాకంటే ఎక్కువ ఒక తల్లిగా తనే ఎక్కువ రోల్ తీసుకుంది. అందుకే అటు ఇటు మీరు అన్నట్టుగా నేను దాన్ని సమన్వయం చేస్తూ రాశానండి. ఇలాంటి నిశ్శబ్ద యుద్ధం కవితా సంకలనాన్ని పూర్తి చేసినందుకు మీకు కంగ్రాట్స్ చెప్తూ, ఇలాంటి మరెన్నో పుస్తకావిష్కరణలు జరగాలని, మీ కళ్ళ నుండి జారువారాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో ఎల్లకాలము నవయవ్వన యువకుల్లాగా ఉంటూ మమ్మల్ని ఆనందింపజేయాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.